హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నా డైట్లో ఈరోజు నా స్పెషల్ రెసిపీ బ్రోకోలీతో రొయ్యల వేపుడు. సో 30 కిలో తీసుకున్నానండి. 300 రూపీస్ తీసుకున్నారు. 400 గ్రామ్స్ వచ్చింది. 100 గ్రామ్స్ బ్రోకోలీ 55 రూపీస్ తీసుకున్నారండి. సో మనం బ్రోకోలీతో ప్రాన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఈ కర్రీ ఇద్దరి కోసం అండి. సో 100 గ్రామ్స్ బ్రోకోలీ, 400 గ్రాముల రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, పసుపు, సముద్రం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, డ్రై సీడ్ పౌడర్, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. రొయ్యల్లో పసుపు వేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేయండి మెత్తగా అయ్యేంత వరకు. సో పసుపు వేయడం వల్ల స్మెల్ కూడా పోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కోకోనట్ ఆయిల్ వేసి, కోకోనట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయండి. బాగా కలుపుకున్నాక బ్రోకోలీ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మూత పెట్టుకోండి, కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత సముద్రం ఉప్పు యాడ్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మరలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ బ్రోకోలీ కూడా ఉడకాలి కదా. మూత పెట్టుకోండి. బాగా మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. రొయ్యలు బాగా వేగినలో చూసుకొని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేయండి. కారం కూడా యాడ్ చేయండి. మరలా కాసేపు మూత పెట్టుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మరలా కలుపుకోండి. మరలా మూత పెట్టుకోండి. ఇప్పుడు డ్రై సీడ్స్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగు గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు పౌడర్ అండి. ఇది ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, బ్రోకోలీతో రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. డాడీకి థ్యాంక్ యూ. ఇందుకే అంటారేమో కంటే కూతుర్నే కనండి అని. నేనంటే చాలా ప్రేమ. ఇద్దరు కూతుర్లకి దీనికి ఇంకా ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, టుడే మై డైట్ స్పెషల్ బ్రోకోలీతో రొయ్యల ఫ్రై. సూపర్ అండి, అస్సం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు గోంగూర రొయ్యలు అనుకున్నాం, బట్ రొటీన్ కదా. సో బ్రోకోలీతో రొయ్యల కూర ఎలా ఉంటుందని ట్రై చేసాం. ఎక్స్ట్రాడినరీగా ఉందండి నిజంగా. ఈ డైట్ పేరుతో రొటీన్కి భిన్నంగా తినే వంటకాలు అయినప్పటికీ డిఫరెంట్గా చేసుకొని తినడం చాలా రుచిగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలా రుచికరంగా రోజు వండి పెడుతున్న మా ఆవిడకి థ్యాంక్స్.
ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదండి. సో ఆమె హెల్ప్ చాలా ఉంది. సో అందుకే ఈ డైట్ చేయగలుగుతున్నా, ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. మా పాప కూడా చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే. స్టవ్ మీద ఉన్నప్పుడు అడుగుతూ ఉంటుంది, మమ్మీ చెక్కా కావాలంటే చికెన్ని చెక్కా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.